అనంతపురం జిల్లా తాడిపత్రిలో హాంద్రేనివా నీళ్లపై మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వర్షాలు లేకపోయినా దేవుడి కరుణతో హెచ్ఎల్సీ కాలువ ద్వారా హాంద్రేనివాలోనికి నీళ్లు వచ్చాయని అన్నారు. రైతాంగం బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని కూడా తెలియజేశారు. నీటి విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. తాడిపత్రిలో వ్యాపార పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్న జేసీ 15 రోజుల క్రితం 8 షాపులు మూతపడగా ప్రస్తుతం ఆ సంఖ్య 22కు చేరుకుందని, పల్లెల్లో డబ్బులు లేకపోవడంతోనే పట్టణాల్లో వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. తాడిపత్రి ప్రాంతం కాలువ చివరన ఉండటంతో నీటి విడుదల సమయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పుట్లూరు, ఎల్లనూరు మండలాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. పెనకచర్ల డ్యాములను నింపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిందిగా జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. హెచ్ఎల్సీ హిందీవాకి నీళ్లు వచ్చాయి. అవి ఎందుకు వచ్చినాయంటే అందరూ ఏమంటే చంద్రబాబు వస్తే వర్షం రావు, మరి వర్షం రాకపోయినా నీళ్లు వచ్చినాయంటే ఆడో ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు మీద దేవుడు ఏమన్నా కరుణించి అక్కడెక్కడో వర్షాలు పడితే ఇక్కడికి వచ్చినాయి. ఈ రోజు మేమేం అడుగుతున్నామంటే ఆ ఎలేనో బాలేనో అని ఏమో చెప్పి భయభ్రాంతులు చేస్తున్నారు, కానీ అది కరెక్టే. ఇంతవరకు వర్షాలు ఏమీ లే, రైతాంగం సరిగ్గా లేకపోతే ఇది 70% ఇండియా డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. నేను కనీసం రోజు మా ఊర్లో అలా తిరుగుతుంటా. నాకు తెలిసి మొన్నటి వరకు అంటే లాస్ట్ 15 days వరకు ఒక 8 షాపులు మూతబడినాయి, చిన్న చిన్న షాపులు. నిన్నటికైతే 22 షాపులు మూతబడ్డాయి. మా ఊర్లో బదిరి అని ఆ పోలీస్ స్టేషన్ టీచర్లు ఇవన్నీ టీ స్టాల్స్ ఉన్నాయి. 70 నుంచి 50 లీటర్లు రోజు ఖర్చు అయ్యి, కానీ ఇప్పుడు రమారమి 70%కి వచ్చినాయి. అంటే పల్లెల్లో డబ్బులు లేవు, వాళ్ళు వస్తేనే మన టౌన్లకు అంతా జరిగేది. ఆటో వానికి కానీ ఇంకోనికి కానీ అప్పుడే ఆటో వాళ్ళు కూడా మన అడిగితే అయ్యా పరిస్థితి బాగలేదయ్యా అన్నారు. సరే, మనకి ఈ నీళ్లు శ్రీశైలం నుంచి మళ్ళీ ఇంద్రీన మన గుంతకల్ అక్కడికి జిల్లాలోకి ప్రవేశిస్తాయి.